మన్మరాలి పెళ్లికి తాతొచ్చి చూసి అచింతలేసి బుక్కడి తిని ఫోటో దిగిపోతే వాళ్ళకి చూసేటోళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది గానీ మరి మన్మరాల వయసున్న బుజ్జితోని 70 ఏళ్ల తాతకి పెళ్ళంటే ఎట్టుంటది? ఇదేదో చేతబడి చేసేటోళ్ళు క్షుద్ర పూజల కోసం చేస్తున్న పెళ్లి అనుకునేరు. అస్సలు కాదు. అగ చూడుర్రి పెళ్లి పిల్లనే ఎంత మురిసిపోతుంటే 70 ఏళ్ల పడుసు పెళ్లి పిల్లగాని చూసి ఎట్లా సంబరపడుతున్నదో. ఓసి పాపం పాడుగాని బుజ్జికి అంత కొడితే 20 ఏండ్లే ఉన్నట్టున్నాయి. పండ్లు ఊసిపోయే వయసున్న తాతని పడిసిపోరడు అనుకుంటుందా? లేకుంటే ఇదేమన్నా ఆచారమా? నగం కాకుర్రి. మరి ఇదేదన్నా షూటింగా లేకుంటే రీల్స్ కోసం చూపించిన పైత్యమా ఏమో తెలియదు కానీ ఇంటర్నెట్ అయితే ఇరుగా మరగా తిరుగుతున్నది. ఇక వీడియో చూస్తున్న వాళ్ళంతా ఏంది అరాచకం అన్నట్టు ఎక్స్ప్రెషన్లు ఇస్తారు కానీ పెళ్లి పిల్ల మాత్రము రారా నా వీరా అన్నట్టు సిగ్గు పడుకుంటా దండలు మార్చుకుంటా దండిగా సంబరపడుతున్నది. ఈ దారుణమైన ముచ్చటం దగ్గరికి వెళ్ళి చూస్తేందుకు చిన్న పెద్ద ముస్లిం ముత్క దూరం చుట్టాలు అందరూ వచ్చినట్టున్నారు. పింఛన్ పైసలు తీసుకునే వయసులో ఇన్స్టాని బసంటి బుజ్జితోని పెళ్ళేందో అనుకుంటా సైడ్కి పోయి ఎన్ని మాటలు అనుకుర్రో పాపం వచ్చిన వాళ్ళు. కలకాలం కలిసి ఉండ్రి అని అనాలనో లేక ఇది కలికాలం అని ఎత్తి కొట్టుకోవాలనో తెలియక ఎంత పర్సన్ అయ్యారు. ఇక చూస్తుంటే ఈశాన్య రాష్ట్రాల దిక్కైన ఈ ముచ్చటైతే ఇప్పుడు సోషల్ మీడియాలో చెడ తిరుగుతున్నది. మరి ఇంతకు అసలు ముచ్చటేందో తెలిసేదాకా పెద్ద పరిశానే ఉన్నది పొరి. సర్కారు తగ్గేదేలే అన్నట్టు ముందుకు పోతుంది. ఆక్రమణల ముచ్చట్ల అస్సలే కాంప్రమైజ్ అయితలేదు. ప్రతిపక్షం ఎంత తిట్టిపోస్తున్నా అస్సలు బ్రేకులు వేస్తలేదు. ఇక మనం హైడ్రా తోటి అందరికి బుగులు పుట్టిస్తుంది అనుకుంటే ఇప్పుడు మూసీ సుందరీకరణతోటి ఇంకింత మందికి బుగులవుతున్నది. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు కింద మూసీ నది ఒడ్డు మీద ఉన్న చాలా ఇండ్లు పోయే పరిస్థితి ఉన్నది. దానికోసం సర్వే చేసుకుంటా ఇండ్లకు మార్కింగ్లు వేసుకుంటా పోతురా ఆఫీసర్లు. అయితే దాని మీద పెద్ద జంగే నడుస్తున్నది. మా ఇండ్ల జోలికి వస్తే మంచిగా ఉండదు అని బాధితులంతా ఆఫీసర్లకు ఎదురు తిరుగుతున్నారు. 60-70 ఏండ్ల సంది ఈయనే ఉంటున్నాము, ఇప్పుడు వచ్చి ఇల్లు గుల కొడతామంటే ఎట్లా అని అంటున్నారు. ఒక ఆయనైతే పాపం భార్య నిండు గర్భిణి ఉన్నది, ఇల్లు గుల కొడితే నేనేడ పోయేది అని గ్యాస్ నూనె పోసుకున్నాడు. ఇంకో అమ్మ అయితే 3 ఆడపిల్లలు ఉన్నారు. నాకున్న ఆధారం ఇల్లే, దాన్నే లేకుండా చేస్తే వాళ్ళని పట్టుకొని నేను ఏడికి పోవాలి అని మస్తు ఏడవ పట్టింది పాపము. అయితే సర్కారీ మూసీ బాధితులందరికీ కేసీఆర్ హయాంలో కట్టించి అలాట్ కాకుండా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి పరిహారం ఇద్దామనే ఆలోచన చేస్తున్నది. ఇప్పటికే వివరాలు తెప్పించుకున్నది. 1,00,000 మీదనే హైదరాబాద్ చుట్టూ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయని లెక్క తెలిసిరు ఆఫీసర్లు. ఏం తక్కువ 10,000 కోట్లతో అప్పటి సర్కారు వీటిని కట్టించింది. ఇక ఇప్పుడు ఇంకో కొన్ని కట్టించి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వేయాలి అన్న ఆలోచన సర్కారులు ఉన్నది. మరి చూడాలి ఏమవుతుందో.